నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మన యొక్క ఆత్మీయ ప్రయాణము, మన ఆత్మీయ ప్రయాణం ఉంది చూడండి. రక్షించిన నాటి నుంచి పరలోకం చేరే వరకు మనల్ని చెరపటానికి, మనల్ని పాడు చేయటానికి, మనల్ని పరీక్షించటానికి, మనల్ని శోధనలోనికి లాగటానికి ఒకడికి ఉద్యోగం ఇవ్వబడింది. వాడితో ప్రభు చెప్పేశాడు క్లియర్గా, ఇదిగో అటువంటి వారి దగ్గర నీవు వారిని పరీక్షించడానికి, శోధించడానికే, వారికి ఏ విధమైన ఆత్మకు నష్టం తీసుకురావడానికి అధికారం లేదు. ఆత్మని, శరీరాన్ని చంపగలిగేవాడిని నేను మాత్రమే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ మధ్య పీరియడు, నా ప్రియమైన దేవుడు నా వైపు చూడండి, ఈ మధ్య కాలం ముందు చూడండి, ప్రభువుని నమ్ముకున్న నాటి నుంచి ప్రభు దగ్గరికి చేరే కాలం, ఈ మధ్య కాలం ముందు చూడండి, ఇది చాలా జాగ్రత్త వహించాలి. ప్రియదేవుడు దాని గురించి అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను, నేను ఎల్లప్పుడూ విడిపిస్తాను, అలాగనే నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో ఉన్న పీరియడ్ గురించి ఇవ్వబడిన వాగ్దానం ఇది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ మధ్య పీరియడ్లోనే ఉన్నాము, ఈ మధ్య కాలంలోనే ఉన్నాము, రెండిటికి నడువులో ఉన్నాం. మనము ప్రయాణం చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినట్లుగా ఇప్పుడు మనము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చుట్టూ కూడా పాపమనే లోకం ఉంది. ఈ చుట్టూ పాపమనే లోకంలో పరిశుద్ధ ప్రయాణం చేస్తున్నాం, విశ్వాస ప్రయాణం చేస్తున్నాం, ప్రత్యేకించబడిన ప్రయాణం చేస్తున్నాం, ఏర్పరచబడిన ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో చెడగొట్టడానికి ఒకడికి ఉద్యోగం ఇచ్చాడు ప్రభువారు, ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని వాడు చేస్తున్నాడు, వాడు వస్తాడు. అందుకని అంటున్నాడు, రక్షిస్తాను, రక్షిస్తూనే ఉంటాను, గాఢాంధకార లోయలలో నేను సంచరించిన అని దావీదు ఎందుకు రాశాడు? గాఢాంధకార లోయలు కలిగినట్టు, గాఢాంధకార పరిస్థితులు, కటిక చీకటి పరిస్థితుల్లోనికి దావీదు వెళ్ళాడు కొన్ని సందర్భాల్లో. అయినా ఆయన రక్షించాడు. ఆ భక్తుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అటువంటిది, ప్రతి ఒక్కరి మీద ప్రేమ అలాగా దేవుడు నిలిపి ఉంచాడు. కనుక ఆయన ప్రేమ ఏలుబడి చేస్తుంది కాబట్టి రక్షించుటకు, విడిపించుటకు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ మధ్యకాలపు ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా, ఏమన్నాడు ప్రభువారు, పౌలు గారు ఏమన్నారు? భయముతోనూ వణుకుతోనూ. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలము, ఈ మధ్య పీరియడ్ ఉంది, దీన్ని భయముతోనూ వణుకుతోనూ, వణికిపోవాలి. దేవుని యొక్క ఆ కార్యాలు చూసి మనం వణకాలి. దేవుని యొక్క ఆ గంభీర్యతను చూసి, ఆ భీకరత్వాన్ని చూసి వణకాలి. ఏ పాపం చేయడానికైనా, ఏ తప్పు చేయడానికైనా వణకాలి, వెనక్కి తగ్గాలి. భయంతో, వణుకుతో నీ సొంత రక్షణని కొనసాగించుట అంటే అర్థం అదే. కొనసాగుతూనే ఉండాలి. డైలీ, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డైలీ మన రక్షణ కొనసాగించుకోవాలి. డైలీ మన యొక్క పరిశుద్ధతని కొనసాగించుకోవాలి. డైలీ మన ప్రార్థన జీవితం, డైలీ మనం క్రీస్తుతో నడవటం కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఎక్కడ తప్పటడుగు వేసినా నా ప్రభు అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎందుకంటే మనము మానవులము, మనకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతను బట్టి ఎక్కడ చిన్న తప్పు అడిగేసినా, ఎక్కడ చిన్న పొరపాటు చేసినా నేను మిమ్మల్ని రక్షిస్తాను, విడిపిస్తాను, తోడై ఉంటాను అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.